దాగుకున్న వారికి దేవుడు తెలియపరచుచున్న మాట, మారు మనసు పొందండి, దేవుని సన్నిధికి రండి. మనం ఎప్పుడైతే దాగుకోవడానికి ఆశిస్తామో, ఎప్పుడైతే మరుగై ఉండడానికి ఆశిస్తామో, అప్పుడు మనలో పాపం పొంచి ఉన్నది, అప్పుడు మనలో పాపం ప్రవేశించి ఉన్నది, అప్పుడు మనం పాపమునకు అధీనమై ఉన్నాం, మనం పాపమునకు లోబడిన వారమై ఉన్నాం. పాపం మనలో ఏలుచున్నప్పుడు ప్రార్థన చేయాలనే ధైర్యం మనకు రాదు. పాపం మనలో ఏలుచున్నప్పుడు వాక్యం చదవాలని మనకు అనిపించదు. పాపం మనల్ని ఏలుచున్నప్పుడు మందిరానికి వెళ్ళాలని మనకు అనిపించదు. పాపం మనల్ని ఏలుచున్నప్పుడు సహవాసం ఇష్టపడరు. దైవజనులు కనబడితే పక్కకు దాగుకుంటారు. దాని కారణం దేవునితో మనకున్న సహవాసం మనం పోగొట్టుకున్నాం, దేవునితో మనకున్న ఆ రిలేషన్షిప్ మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు ప్రభు మొదట మార్గం తిరిగి యథాస్థానపడడానికి మొదట మనకు మారు మనసు పొందండి అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడినటువంటి మనం ఏదైనా ఒక స్థలంలో దేవునికి ఇష్టం లేని కార్యములో మనం ఇన్వాల్వ్ అవి ఉండే తిరిగి రావాలి. ఆయనతో మనం సమాధాన పడాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.